తండ్రి, మరో నెలలో లేఖనాల పరిశోధన సదస్సు పేరుతో మీ పిల్లలంగా మేము తిరిగి కలుసుకోవడానికి మీరు చేసిన ఈ కృప కొరకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా ఈ సమయంలో వివాహానికి సిద్ధపడుతున్న, వివాహం ద్వారా ఏకం కాబోతున్న మీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని వారి జీవితంలో చివరి క్షణము వరకు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ మీకు సహాయకులుగా మీ కార్యక్రమాలలో నిమగ్నం అవుతూ అనేకులకు ఆదర్శవంతులుగా ఈ భూమి మీద నిలబడగలిగే భాగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. బేస్ తగ్గించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ప్రత్యేకమైన సందర్భంలో, ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మనమంతా ఉంటున్నాం. ప్రతి నెల కేవలం పరిశోధన సదస్సుతో మాత్రమే కలుసుకుంటున్న మనం ఈ రోజున జరుగుతున్న ఈ పరిశోధనలో వివాహం అన్నది కూడా ఇందులో తోడవటం సాక్షాత్తు దైవ సంకల్పంగా భావిస్తూ ఈ శుభ సందర్భంలో వివాహానికి సంబంధించి లేదా వివాహాన్ని ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన పాఠాన్ని కరపత్రికలో ముందుగానే ప్రకటించిన సంగతి మీకు తెలుసు. వివాహము ద్వారా నూతన జీవితంలోకి ప్రవేశిస్తున్న, అడుగు పెట్టబోతున్న దంపతులు వారి దాంపత్య జీవితంలో ఎలా ఉండాలో అని దేవుడు రాయించాడు అన్న విషయంలోనికి మనం వెళ్ళి ఈరోజు మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, గృహము అనగానే ప్రత్యేకంగా స్త్రీని జ్ఞాపకం చేసుకోవటం అన్నది అది సరి అయినది, అది సబబది. కారణం లోకంలో కూడా ఇంటికి సంబంధించి ఎక్కువగా ఇల్లాలునే జ్ఞాపకం చేసుకోవటం అన్నది కూడా లోకంలో మనకు తెలిసిందే. ఇల్లాలు మంచిదైతే కుటుంబం కూడా బాగుంటుంది అని, ఇల్లాలు చదువుకున్నదైతే ఇంటికి దీపంలా ఉంటుందని, ఇలా రకరకాలుగా స్త్రీ గురించి మాట్లాడిన మాటలు ఎన్నో మనకు తెలుసు. ఇక కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర ఎంత కీలకమైనదో అన్న విషయాన్ని దేవుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే వ్రాయించటం అన్నది విశేషమని చెప్పాలి. ఈరోజు ప్రేమన దేవుని పిల్లలారా, ఎవరి పాత్ర ఎంతవరకు అన్న సంగతి అర్థం కాకపోవటం వలన ఈరోజు కుటుంబ వ్యవస్థ అన్నది విచ్ఛిన్నమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఐక్యత ఇవన్నీ కొరవడినట్టుగా, కళ్ళకు కొట్టొచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. దీనికి గల ప్రధానమైన కారణం ఒకటే, ఎవరి బాధ్యతలు ఏంటో అన్నది వారికి తెలియకపోవటం. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సమస్య ఉండదు. ఒకరి పనిలోనికి మరొకరు ఎంటర్ అయిపోతేనే సమస్య అన్నది ప్రారంభమవుతుంది. అలానే
ఒక ఇంట్లో పురుషుడిగా తన పని ఏంటో తను తెలియాలి. అలానే ఒక గృహములో స్త్రీగా తన బాధ్యత ఏంటో తను తెలుసుకోవటం అన్నది కూడా చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు దేవుడు ఆదాము అవ్వలను ఇద్దరిని ఏకం చేసి వివాహం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తుంటాం. ఇద్దరిని కలిపి దేవుడు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదంలో ఒక విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. అదే మీరు ఫలించండి అన్నది. మీరు ఫలించండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి అన్నది. అంటే అసలు దేవుడు వారిద్దరికీ వివాహము చేయటంలో ఉన్న ఉద్దేశమే పిల్లలను కనటం. దేవుడు వారిద్దరిని జతపరచటంలో దేవునికున్న ప్రధానమైన ఉద్దేశం ఒకటే, వారి గర్భాల గుండా అనేక మంది పిల్లలు భూమి మీద ఉద్భవించాలి. అంటే దేవుడు పెళ్లి చేసిందే పిల్లల కోసం అన్నట్టుగా మనం చూస్తున్నామంటే బాగా ఆలోచించాలి. దేవుడు మొట్టమొదటి వివాహాన్ని చేసిందే పిల్లల కోసం చేశాడు. ఈరోజు చేసుకుంటున్నారు, కానీ ఈరోజు చేసుకునేవారు రకరకాల కారణాలతో చేసుకుంటారు. ఇటు అమ్మాయి వైపు వారిని అడిగినా, అబ్బాయి వైపు వారిని అడిగినా వాళ్ళు చెప్పే సమాధానాలు మామూలుగా ఉండవు. వారు చెప్పే ఏ సమాధానం కూడా దేవుడు చెప్పిన సమాధానముతో సరితూగదు. అబ్బాయి వైపు ఉన్న వారిని అడిగామనుకోండి, ఎందుకు చేస్తున్నారండి ఆ అబ్బాయికి పెళ్ళి అన్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం, వయసు వచ్చింది కదండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలండి. ఆహా, అంటే వయసు వచ్చింది కనుక చేస్తున్నారు, లేదంటే ఉద్యోగం వచ్చింది కనుక చేస్తున్నాం, వాడికి వంట చేసుకోవడం కష్టమవుతుంది కనుక తోడు అవసరం అని చేస్తున్నాం. ఇప్పుడు కానీ చేయకపోతే వాడు ఏమైపోతాడో అని మాకు భయం ప్రారంభమైపోయిందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సరిగా ఇంట్లో ఉండటం లేదు, ఉన్న పరధ్యానంగా ఉంటున్నాడు, ఏదో ఆలోచనలో ఉన్నాడు, ఎప్పుడు సెల్లి చేతలు పట్టుకుంటున్నాడు, ఎప్పుడు ఏదో నొక్కుతున్నాడు. మాకు అర్థమైపోయిందండి వీటికి పెళ్ళిడు వచ్చిందని, అందుకే పెళ్ళి చేస్తున్నామండి. అంటే ఈరోజు పెళ్ళి అనగానే అంటే ఈ కారణాలతో చేయటానికి సిద్ధపడుతున్నారు. కానీ మొట్టమొదటి పెళ్ళి చేశాడు దేవుడు. కానీ ఆ పెళ్ళి దేవుడు ఎందుకు చేశాడని మనం బాగా ఆలోచించగలిగితే ఒకే ఒక కారణం, అదే పిల్లలు కావాలి అన్న కారణం. అంటే దేవుడికి పిల్లలంటే చాలా ప్రేమ అండి, పిల్లలంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మనకు ఒక్కరితో ఇద్దరితో సరిపెట్టుకుంటాం, కానీ దేవుడు ఎంతమంది ఉన్నా దేవుడికి ఇంకా ఆయన ఆశ చావలేదు పిల్లల మీద. మనం ఒకరిద్దరు కాగానే వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటారు. ఏమండి మీరు చేసుకుంటారా, నన్ను చేసుకోమంటారా? ఏంటిది? పెళ్ళి కాదు, ఆపరేషను. మీరు చేసుకుంటారా, నన్ను చేసుకోమంటారా? చెప్పండి. ఎందుకు? ఇద్దరితో ఆగలేకపోతున్నామండి. అంటే ఇద్దరితో ఆగలేక ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఇంతటితో ఆపేద్దాం బాబు అని. దేవుడు ఆదాము మొదలుకుంటే ఇప్పటి వరకు ఎంతమందిని కన్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతానికి భూమి మీద దేవునికున్న పిల్లల సంఖ్య ఎంతో చెప్పమంటారా? 700 కోట్లు. మనకెంతమంది? ఇద్దరే. ఈ మధ్యకాలంలో ఇద్దరు కూడా వద్దు, ఒక్కరితో సరిపెట్టుకుందాం అనుకుంటున్నారు చాలామంది జంటలు. ఒక్కరితో ప్రభుత్వం కూడా పెళ్లి చేసుకునే వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తుండే, బాబు చేసుకున్నారు కానీ ఒక్కరికంటే ఎక్కువ మంది కనకండి బాబు అంటున్నారు. ఒకప్పుడంటే స్లోగన్ ఎక్కడ చూసినా గోడల మీద ఒకటే కనిపించేది, మేమిద్దరం మాకిద్దరు. 10 సంవత్సరాల క్రితం మేమిద్దరం మాకు ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు పోయింది, ఇప్పుడు 1 or none. అంటే కంటే ఒకరిని కనండి, లేకపోతే శుభ్రంగా మానేయండి. ఒకప్పుడు తాతల కాలంలో కంటే అవార్డు, ఇప్పుడు కనకపోతే అవార్డు. చూసారు పరిస్థితులు ఎలా మారిపోయాయో?
కానీ ప్రారంభం అసలు వివాహాన్ని దేవుడు ఎందుకు చేశాడు అనే విషయంలోకి వెళితే, పిల్లలు ఎంతమంది అండి ఇప్పటికీ భూమి మీద పుట్టి వెళ్ళిపోయిన వారు కోట్లలో ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నవారు 700 కోట్లు. అయినా ఇంకా ఆయనకు పిల్లలు కావాలన్న కోరిక చావలేదు. ఈ రోజుకు ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్లో పుట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. ఇక రేపటికి పుట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఆలోచించండి. అంటే ఎంతమంది పుట్టినా ఆయనకు మాత్రం పిల్లలపై ఇంకా ప్రేమ తక్కువ అవ్వలేదండి. అది దేవుడండి. నిజంగా ఒకవేళ దేవుడు వద్దు అని అనుకున్నాడు అనుకోండి, ఒక విషయం చెప్తున్నారండి, దేవుడికి ఒకవేళ పిల్లల మీద విరక్తి వచ్చేసి ఇక నాకు పిల్లలు వద్దు అని దేవుడు అనుకుంటే వివాహాలు మాత్రం అవుతాయి, కానీ పిల్లలు మాత్రం పుట్టరు. దేవుడే ఒకవేళ ఇక పిల్లలు వద్దు అని నిర్ణయానికి వచ్చాడు అనుకోండి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, కానీ పిల్లలు పుట్టరు. ఒకవేళ దేవుడు కావాలి అని అనుకుంటే మీరు వద్దనుకుని ఆపరేషన్ చేసినా ఫెయిల్ అయ్యి పిల్లలు పుడతారు. అలా పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలా పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవుడు కావాలి అనుకుంటే జరుగుతుంది అంతే. ప్రారంభంలో దేవుడు వారిద్దరిని జతపరిచి వాళ్ళిద్దరితో అన్న మాట, ఇదిగో మీరు ఇద్దరుగా ఉండటం కోసం కాదు మీకు పెళ్లి చేసింది. మీకు అర్థమైందా? మీరు ఇద్దరిగా ఉండటం కోసం కాదు పెళ్లి చేసింది. మరి మీరు ఇద్దరు ఏమవ్వాలి? మీరు ఫలించాలి. ఇద్దరు, నలుగురు, 8, 16 ఇలా మీరు విస్తరించాలి. మీరు విస్తరించటానికే మీ ఇద్దరిని ఏకం చేస్తున్నాను అని ఆనాడు దేవుడు తొలి వివాహాన్ని చేశాడు. ఇక వివాహం చేయడానికి ముందే ఆవిడ స్త్రీ పైన దేవుడు ఒక బాధ్యతను పెడుతున్నట్టుగా మనకు కనబడుతుంటుందండి. ఈరోజు మనం బాగా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం, అసలు కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర ఏంటి అసలు తెలియాలి. కుటుంబంలో ఎలా ఉండాలి స్త్రీ, ఆ తర్వాత సంఘములో ఎలా ఉండాలి, ఆ తర్వాత సమాజంలో ఎలా ఉండాలి. సరే, 3 ఉన్నాయండి. గృహములో ఎలా ఉండాలి మొదటి భాగం, ఆ తర్వాత సంఘములో ఎలా ఉండాలి స్త్రీ, మూడవదిగా సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి. సమాజాన్ని పక్కన పెడదాం, ఆ తర్వాత సంఘాన్ని పక్కన పెడదాం. మొట్టమొదట గృహంతో ప్రారంభిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు పక్కగా కూర్చొని వీళ్ళిద్దరూ కూడా రేపటి నుంచి సొంత ఇంటిని వారు ఏలుకోబోతున్నారు. మరి వారిని ఉద్దేశించి చెప్పాలి. అలా అని వారి కోసం కాదు, ఇక్కడ కూర్చొని అందరి కోసం. అందుకే ఏంటో విశేషం, అంత స్త్రీల సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. అంటే పాట మాదే అనుకుని వచ్చారేమో. చాలా సంతోషం తల్లి, మీరందరూ రావాలి, మీరందరూ వినాలి. కానీ విని ఆనందపడి వెళ్ళటం కోసం కాదు రావాల్సిందే, విన్నదాన్ని స్వీకరించి ఆ తర్వాత వెళ్ళి పాటించేటట్టుగా ఉండండి. ఎంత విన్నది విడిచిపెట్టడానికి అయితే అవసరం లేదు. విన్నది విడిచిపెట్టడానికైతే అవసరం లేదు. అందుకే సామెతల్లో సొలొమోను గారు ఒక మాట అంటారు, నా కుమారుడా జ్ఞానమును కలగి చేయు ఈ మాటలను నువ్వు మేరగోరితివా, ఇక నువ్వు వినుట మానుకో అన్నాడండి. ఎక్కడ? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయమా 19వ అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనంలో, నా కుమారుడా అన్నాడు కదండి. కుమార్తెలం కదా మేము, మా కాదనుకోకండి. ఏమండి, కుమారుడా అన్నాడు కదా, మేము కుమార్తెలం కదా, మా కాదు కదా అని మీరు అనుకుంటే కుదరదు. అందరి కోసం చెప్తున్నమాట. నా కుమారుడా లేదా నా కుమార్తె తెలివి పుట్టి
పుట్టించు మాటలు నీవు మేరగోరితివా. తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా. ఇక ఉపదేశము వినుట మానుకో. తెలివి పుట్టించే మాటలు నీవు మేరగోరితే ఇక అసలు ఆ మాటలు వినటమే మానుకో అన్నాడంటే. ఎందుకు మరి? విన్నావు, దాన్ని మీరుతున్నావు, అటువంటప్పుడు ఇక వినటం ఎందుకు? ఇంకా మానుకో అంటున్నాడు. అందుకే ప్రేమల దేవుని పిల్లలారా, వినాలి, విన్నదాన్ని స్వీకరించాలి, స్వీకరించిన దాన్ని ఆచరించాలి. వినాలి, ఆ తర్వాత స్వీకరించాలి, ఆ తర్వాత స్వీకరించిన దాన్ని మన బ్రతుకులో ఆచరించగలగాలి. ఆచరించలేనప్పుడు ఇక ఆ తర్వాత నువ్వు వినటం మానుకో అన్నాడు. ఇంతకంటే అసలు ఆనాడు దేవుడు స్త్రీని ఆదాము చేతిలో పెట్టడానికి ముందే ఆమెకు ఎలాంటి బాధ్యతను అప్పగించాడో మనకు తెలియాలి ఇప్పుడు. అదే కదండి, ఆనాడు ఆదాము చేతిలో అవ్వను పెట్టకముందు, లేదా వాళ్ళిద్దరిని ఏకం చేయక మునుపు, వాళ్ళిద్దరిని జతపరచడానికి ముందు దేవుడు స్త్రీ విషయంలో ఆయనకున్న ఆలోచన ఏంటి, ఆవిడ విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే ఈ సమయంలో సామెతల గ్రంథం, క్షమించండి, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అన్నాడు. అంటే స్త్రీను దేవుడు ఎవరి కొరకు చేస్తున్నట్టుగా ఇక్కడ మీకు అర్థమవుతుంది. వాని కొరకు చేయుదును, వాని కొరకు అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాడటండి. అంటే అసలు దేవుడు స్త్రీని చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆదామును బట్టి వచ్చింది. బాగా ఆలోచించండి, దేవుడు స్త్రీని చెయ్యాలన్న ఆలోచన ఆదామును బట్టి వచ్చిందండి. కారణం, ఆదాము అప్పటి వరకు పనిలో అలసిపోతున్నాడు. ఆదాముకి ఏం పని ఉందండి, అలసిపోతున్నాడండి అని అంటారేమో. ఆదాముకు చాలా పెద్ద పని చెప్పాడండి దేవుడు. ఈరోజు మీరు చేసే ఉద్యోగాల వంటి ఉద్యోగం కాదు అది. ఈరోజు మీరు చేసే వ్యాపారాల లాంటి వ్యాపారం కాదు. ఈరోజు మీరు చదివే చదువులు కాదు. ఈరోజు మీరు చేసేటువంటి కూలి పని కాదు. అప్పుడు పని ఉంది, కానీ అప్పుడు ఆదాముకున్న పని కేవలం దేవుడు పని. ఆనాడు ఆదాముకున్న పని ఒక్క దేవుని పని తప్ప తన పని ఏమీ లేదండి ఆదాముకు. అంటే ఆదాముకు అసలు తన పని అంటే ఏమైనా తెలుసండి? ఆదాముకు తన పని అంటే ఏమైనా తెలుసా? ఏమీ లేదు అసలు. ఆదాముకున్న ఒకే ఒక్క పని దేవుని పని చేయటం. ఏంటి దేవుడు పని అంటే, ఇదిగో దేవుడు పక్షులైతే కలిగించాడు, దేవుడు జంతువులైతే కలిగించాడు, కానీ వాటికి పేర్లు మాత్రం పెట్టలేదు. ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు ఉన్నాయి ప్రకృతిలో? సుమారు 84 లక్షల జీవరాశులు అన్నారు. ఈరోజు సైన్స్ శాస్త్రం ఉంటుంది 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రకృతిలో అంది. మరి 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టే బాధ్యత ఎవరికి అప్పగించాడు? ఆదాముకు. మన ఇద్దరి పిల్లలకు పేర్లు పెట్టడానికే చచ్చిపడదాం. ఇప్పుడు ఆదాముకు అప్పగించిన పని పిల్లలకు పేర్లు పెట్టడం కాదు. వీటికి పక్షులకు, జంతువులకు. కాబట్టి పిల్లలకు పేర్లు పెట్టడం సులువా, జంతువులకు పెట్టడం సులువా? మీరు ఆలోచించండి. ఇకపోతే అసలు అంతకుముందు అసలు పేర్లే లేవు. ఇప్పుడు మనకు అన్ని పేర్లు ఉన్న తర్వాత ఆ పేర్లో ఒక అక్షరం, ఈ పేర్లో ఒక అక్షరం తీసుకొని మనం పెట్టుకుంటున్నాం. లేదంటే ఆల్రెడీ ఉన్న పేరు కాపీ చేసి మన పిల్లలకు పెట్టుకుంటాం. కానీ అసలు ఆదాము పెట్టేటప్పటికి, పేర్లు పెట్టేటప్పటికి అసలు పేర్లు అన్నవే అప్పటికి ఇంకా
లేవు. అంటే ఇప్పుడు ఆదామే కొత్తగా ఆలోచించాలి, ఆదామే ఆలోచించాలి. అంటే ఎంత మైండ్ వర్క్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు ఎంత మెదడుకు దేవుడు పని చెప్పాడు ఆదాముకు. ఎన్ని వచ్చేస్తున్నాయండి ఆదాము ముందుకు, వరుసగా అన్ని లైన్లో వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి. అలా రాగానే ఆదాము వాటిని చూసి ఇది వాటన్నిటికీ ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పేరు పెట్టి పంపించేస్తున్నాడు. అన్నింటికి ఒక్కొక్క పేరు పెట్టి పంపించేస్తున్నాడండి. అప్పుడు దేవుడు చూసి చాలా పొంగిపోయాడండి. దేవుడు, బా నా కుమారుడా ఆదామా, నేను మిగిల్చిన పనిని నువ్వు చేస్తున్నావు, నాకు ఎంత ఆనందంగా ఉంది. అంతే కదండి. తండ్రి మిగిల్చిన పనిని కుమారుడు చేస్తున్నాడు అనుకోండి, తండ్రి ఎంత పొంగిపోతాడండి. అంతేకాని తండ్రి మిగిల్చిన పని మరలా తండ్రి వచ్చేంత వరకు అలానే పెట్టి వీడు మాత్రం కాలు మీద కాలేసుకొని ఊరి మీద తిరిగి వస్తున్నాడు అనుకోండి, ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుందండి. ఎందుకురా ఎదిగావు తాడి చెట్టులాగా, ఎందుకురా ఉన్నావు దున్నపోతులాగా, కనీసం తండ్రికి పనిలో సహకరించాలన్న ఆలోచన నీకు లేదేంటిరా అని ఎన్ని అంటామండి మన పిల్లల్లో, ఎన్ని అంటాం. కాబట్టి నిజంగా ఆదాము నిజంగా దేవుని పనిలో ఉండటాన్ని చూసి దేవుడు చాలా పొంగిపోయాడు. వెంటనే అమ్మో పనిలో ఉన్న నా కుమారుడికి సహాయం తోడుంటే బాగుండు కదా. అంతే కదండి. తోడు ఎవరికి అవసరం? పడుకునేవాడికి తోడు అవసరమా, పనిలో ఉన్నవాడికి తోడు అవసరమా? నేను కూడా పడుకుంటాను, నాకు తోడు పడుకోరా అంటారు ఎవరైనా? అందరినీ బయటికి పంపించేసి లైట్లన్నీ ఆఫ్ చేసుకొని మళ్ళీ పొరపాటున లోపలికి వస్తాడేమో లోపల బోల్ట్ పెట్టుకుని మరీ పడుకుంటాం. ఎందుకు? పడుకునేటప్పుడు ఎవ్వరు మన పక్కన పడుకోకూడదు. అదే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఎవరు మీరు వస్తారా మీరు వస్తారా మీరు వస్తారా 10 మందిని తీసుకుని వెళ్తే ఎంత సరదాగా ఉంటుందో. అంటే బయట పనికి వెళ్ళేటప్పుడు 10 మందిని, పడుకునేటప్పుడు ఒక్కరు కూడా వద్దు. అంటే ఇప్పుడు సహాయం అనేది ఎప్పుడు అవసరం అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పనిలో ఉన్నప్పుడు సహాయం, పడుకున్నప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఆదాముకు సాటి అయిన సహాయము అన్నాడంటే అంటే ఆదాము ఇప్పుడు ఎందులో ఉన్నాడు? పనిలో ఉన్నాడు. అందుకే ఆదాముకు సహాయం కావాలనుకున్నాడు. అనుకున్న వెంటనే ఆదాము నువ్వు నిద్రపో అంటే రెస్ట్ తీసుకోవటానికి కాదు, ఆదాముకు దేవుడు నిద్ర కలగజేసింది. ఆపరేషన్ కోసం ఆయన్ని మత్తులోకి తీసుకెళ్ళిపోయాడు. మరి ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇవ్వాలా వద్దా? మత్తు ఇవ్వకుండా కూసేస్తే ఆ తర్వాత ఏ కత్తితో కోసాడు ఆ కత్తితో డాక్టర్ని కోసేస్తాం. అంతే. ఇప్పుడు డాక్టర్ మనకు మత్తిచ్చి కోయాలి. దేవుడు కూడా ఆదాముకు ఆపరేషన్కి ముందు ఏమిచ్చాడు తెలుసా? గాఢ నిద్రలోకి తీసుకెళ్ళిపోయాడట. అంటే గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది తెలుసా మనకు? మత్తు ఎనస్థీసియా అంటారండి దాన్ని. మత్తు డాక్టర్ ఆడవాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మరి ఆపరేషన్ చేసేటప్పుడు, పిల్లలను బయటకు తీయడానికి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు డాక్టర్ ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన రావాలి, ఆయన మత్తు మందు ఇస్తుంటాడు. ఇచ్చిన ఈ మందు ఎంతసేపటి వరకు పనిచేస్తుందో జాగ్రత్తగా కనిపెట్టుకుంటాడు. ఆ ఇచ్చిన మందు ఇచ్చిన టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా ఆపరేషన్ పూర్తి అవ్వకపోతే మరలా ఇస్తాడు. మరలా అంటే ఎప్పటి వరకు? ఆపరేషన్ అయిపోయేంత వరకు నువ్వు ఎందులో ఉండాలి? మత్తులోనే ఉండాలి. దేవుడు కూడా ఆదామును గాఢ నిద్రలోకి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి అప్పుడు ఆయన ప్రక్కటి ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు అసలు స్త్రీ పుట్టడం ఎవరిని బట్టి పుట్టిందని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆదామును బట్టి. అంతే కదండి. ఆదామును బట్టి అంటే పురుషుడిని బట్టి స్త్రీ పుట్టింది. స్త్రీని బట్టి పురుషుడు కాదు, స్త్రీని బట్టి పురుషుడు కాదు, పురుషుడిని బట్టే స్త్రీ పుట్టింది. ఎప్పుడైతే స్త్రీ పుట్టుక జరిగిందో అప్పటికి మరలా దేవుడు చెప్పాడు, అమ్మ నిన్ను చేసింది ఆదాముకు నువ్వు అసిస్టెంట్గా ఉండాలి. అర్థమైందా? నిన్ను చేసింది నువ్వు ఆదాముకు అసిస్టెంట్గా ఉండాలి. పొరపాటున ఆదాముని నువ్వు అసిస్టెంట్గా చేసుకున్నావా అంత నాశనం అయిపోద్ది. నా సంకల్పం అంతా దెబ్బతినిపోద్ది. కనుక ఆ పని చెయ్యకు అన్నాడు. పరలోకానికి వెళ్ళాడు, అన్నంత పని చేసేసింది. ఆ మాట చెప్పి వెళ్ళాడో లేదో పరలోకానికి, అన్నంత పని చేసేసిందండి.
ఏం పని చేసింది? వద్దు అని దేవుడు ముద్దుగా చెప్పాడు. ఏమని? అన్నీ తిను తల్లి, ఆ ఒక్కదాన్ని మాత్రం ముట్టుకోవద్దు. లేదు, దేవుడు వద్దన్నాడంటే ఇందులో ఏదో ఉండే ఉంటుంది. దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, ముట్టొద్దు అన్నాడు, తినొద్దు అన్నాడంటే ఇందులో ఏదో ఉంటుంది. ఆల్రెడీ వచ్చి చెప్పింది కూడా. ఎవరు? దయ్యం. దయ్యం నిజమంటే చెప్పుడు మాటలు వినటంలో స్త్రీలు చాలా ఫాస్ట్ అండి. చెప్పుడు మాటలు. వదిన గారు, మీ ఆయన గురించి నీకు సరిగా తెలియదు, వాళ్ళంతా ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? వాళ్ళ ఆయన గురించి వాళ్ళ ఆవిడ కంటే నీకే బాగా తెలుసా? నీకే బాగా తెలుసా? ఆ మాట ఎప్పుడైతే చెవిన పెడుతుందో అప్పటి నుంచి ఇంకా అనుమానం ప్రారంభమైపోతుంటుందండి. ఆయన మాట్లాడే ప్రతి మాటను అనుమానిస్తూనే ఉంటుంది. ఆయన ప్రతి కదలికను అనుమానిస్తుంటుంది. ఎందుకు? పెట్టింది. ఇక ఎప్పుడైతే దయ్యం వచ్చేసి మీరు తింటే దేవతల వంటి వారైపోతారు అని ఎప్పుడైతే చెప్పిందో, చెప్పినప్పటి నుంచి అండి అస్సలు నిద్ర పట్టడం లేదండి. ఎవరికి? ఆమెకు నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టడం లేదు. అమ్మ ఎప్పుడు 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 తినాలి? ఆ పండును చూస్తున్నప్పుడల్లా దయ్యం చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. అటువైపు వెళుతున్నప్పుడల్లా ఎప్పుడు తినాలన్న కోరికే. మొత్తానికి ఒకరోజు రానే వచ్చింది, వెళ్ళింది, తెంపింది, తను తినేసిందండి. తినేసింది. తిన్న తర్వాత ప్రేమ దేవుని పిల్లలారా, పోరు నేను తిన్నాను, నా ఒక్కదానితో ఇది ముగించేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకోలేదు. తిన్నది ఆ తర్వాత మరలా కొన్ని తీసుకొని వచ్చే భర్త కూడా ఇచ్చేసిందండి. మరలా భర్తకు తీసుకొచ్చేసింది. ఇక ఈ భర్త కూడా, ఈ ఆదాము కూడా తను తీసుకొని వచ్చినప్పుడైనా కానీ కనీసం గద్దించాలి. ఏంటి, ఎక్కడివి పనులు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇవి ఎందుకు తీసుకొచ్చేసావు? దేవుడు వద్దన్నాడు కదా అని గద్దించవలసింది పోయి అసలు ఇవ్వగానే మారు మాట మాట్లాడకుండా తినేశాడంటే ఆదాముని ఎంత గ్రిప్పులో పెట్టుకుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏమండి, దేవుడు అంత చక్కగా చెప్పాడు. ఆఖరికి ఏమంటాడు? మీరు తింటే తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అన్న అవ్విచ్చినటువంటి ఆ పండ్లలో కొన్ని, ఒకటి కాదట, మళ్ళా ఎన్ని అంటే బాగానే లాగించేశాడు, తినేశాడు. అంటే అప్పటి వరకు దేవుడు ఏమైపోయాడు, దేవుడు చెప్పిన మాటలు ఏమైపోయాయి, ఇవన్నీ కాదని ఇవన్నీ పక్కన పెట్టి, ఏమంటే ఆవిడ ఇచ్చిందని ఆదాము తింటున్నాడంటే తినకపోతే ఏం చేస్తానని బెదిరించిందో. నువ్వు తినకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు అని ఏమైనా బెదిరించిందా? ఏమో మరి. దేవుడు చెప్పింది ఏమైపోయిందండి అంటే భార్య రాగానే దేవుడు చెప్పిన మాట కూడా మర్చిపోయాడా? మర్చిపోయాడు. చాలామంది తల్లిదండ్రులు అండి బాధపడుతుంటారండి. ఏ తల్లిదండ్రులు? అమ్మాయి తల్లిదండ్రులు కాదు, అబ్బాయి తల్లిదండ్రులు బాధపడుతుంటారు. చాలామందిని మా దగ్గరకు వచ్చి చెప్పుకున్న వాళ్ళంతా వాళ్ళేనండి. చాలామంది అండి ఆ అబ్బాయిని కన్న తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చెప్పిన మాట అంటే, పెళ్ళైన తర్వాత అండి మా వాడు చాలా మారిపోయాడండి. ఆమె పెళ్ళి అయిన తర్వాత మారాడా? మారిపోయాడండి. పెళ్ళైన తర్వాత అస్సలు పట్టించుకోవటం లేదండి, అస్సలు రావటం లేదండి, అస్సలు మాకు ఏమి ఇవ్వటం లేదండి. నిజమా? మర్చిపోయాడా? మర్చిపోయాడు. అప్పటికి దేవుడు చెప్పాడు ఏమని? ఇది ఎప్పుడైతే ఏక శరీరం అయిపోతారో అప్పుడు తండ్రిని తల్లిని విడిచిపెట్టి అన్నాడు. అంటే ఎప్పుడైతే ఏకమైపోతారో వీరిద్దరూ ఏకమైపోయిన తర్వాత తండ్రిని తల్లిని విడిచిపెట్టేస్తాడట. ఆదాము విడిచిపెట్టేశారట. అంటే ఆనాడండి నిజంగా ఆదాము, ఆయనకి తండ్రి ఎవరండి? దేవుడే. ఆదాముకు తండ్రి ఎవరున్నారు? దేవుడే. ఆదాము దేవుణ్ణి విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ఆదాము దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఆదాము దేవుణ్ణి విడిచిపెట్టాడు అనటానికి సాక్ష్యం ఏంటి? ఇదిగో అవ్వ మాట వినటమే, వద్దన్నవి తినటమే. మొత్తానికండి ఆ తర్వాత దేవుడు రావటం, ఇద్దరిని శపించటం. ఎందుకు శపిస్తున్నాను అన్న విషయాన్ని కూడా దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ మాట దేవుడు ఎంతగా నొక్కి చెబుతున్నాడు ఒక్కసారి మీరు ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయం
3వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అన్నాడంటే. ఇక నీకు కష్టాలు ప్రారంభమైపోయాయా ఆదాము అన్నాడు. నీకు కష్టం ప్రారంభమైపోయింది, నీకు చెమట ప్రారంభం కాబోతుంది. ఇక నుంచి నువ్వు చాలా శ్రమలు అనుభవించాలని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటంటే, నీవు నీ భార్య మాట విని నా మాట వినుంటే నీకు ఈ పరిస్థితి పట్టేది కాదు. అంటే నీవు నీ భార్య మాట విన్నందుకు నీకు ఎంత భయంకరమైన పరిస్థితి నీకు రాబోతుందో అని చెప్పాడండి దేవుడు ఇక్కడ. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఆదాము ఆయన మాట వింటాడేమో అని ఆయన అనుకుంటే ఆదాము భార్య మాట వినేశాడు. ఇద్దరూ కలిసి తన పనిలో ఉంటారని ఆయన కలల కంటే ఇద్దరు పూర్తిగా ఆయన కలలన్నీ కూడా కళ్ళలుగా మార్చేశారంటే. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ నా పనుల్లో సాగిపోతారు అనుకుంటే ఇద్దరు పూర్తిగా ఆయన మరచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆదాము పెళ్ళయ్యేంతవరకు బాగున్నాడు, పెళ్ళయిన తర్వాత ఆదాము ఏమైపోయాడు? పోయాడండి. అందుకేనండి చాలామందికండి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు చాలా బాధగా చూస్తుంటాను అలా వైపు. పెళ్లి చేసుకుంటారా? చేసుకోండి. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఇక దేవుడి కోసం కన్నా ఎక్కువగా నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తుంటావు? భార్య కోసమే, కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటావు. అందుకే పెళ్ళి కానంత వరకు అన్ని చోట్ల కనబడతారు, పెళ్ళి అయితే మాత్రం అప్పుడప్పుడు కనబడతారు. పెళ్ళి కానంత వరకు ఏ మీటింగ్ మిస్ అవ్వరు, కానీ పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు వస్తుంటారు. ఎందుకురా అప్పుడప్పుడు వస్తున్నావు అని అంటే, నీకు తెలియదా అన్న పెళ్ళైంది కదా అంటాడు. పెళ్ళైంది కదన్నా, పెళ్ళైందా, బాగుంది. అంటే పెళ్ళి అవ్వటం వలన అంటే దేవునికి దూరంగా దేవుని వాక్యములో లేకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకేనండి పౌలు గారు అంటారు, పెళ్ళైన వాడు భార్యను సంతోషపెట్టాలనుకుంటాడు, పెళ్ళి కాని వాడు దేవుని సంతోషపెట్టాలనుకుంటాడు, అందుకే నేను పెళ్లి చేసుకోలేదని అంటాడండి ఆయన. తెలుసా అండి? ఏమండి, ఉదయం స్నానం చేసాం, ఆల్రెడీ మళ్ళీ స్నానం చేస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంత భయంకరమైన ఉక్కపోతగా ఉందండి. అంటే దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు మీరు మీ పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మీకు బాగుంటుంది, మీ పిల్లలకి బాగుంటుంది, మాకు ఇంకా బాగుంటుంది. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. ఎందుకంటే ఉక్కపోత కదా, పిల్లలు తట్టుకోలేరండి. కాబట్టి కింద ఫ్యాన్లు ఉన్నాయండి, తీసుకొని వెళ్ళి ఆ ఫ్యాన్ కింద కూర్చోపెట్టండి మీ పిల్లల్ని. కింద ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మీరు వెళ్ళి ఆ ఫ్యాన్ కింద కూర్చుంటే పిల్లలు కూడా చాలా రిలీఫ్గా ఉంటారు. ఇక్కడ దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 17లో అంటున్న మాట, నీవు నీ భార్య మాట విని వద్దు. దేవుడు అసలు అవ్వను చేయటం వల్ల ఉన్న ఉద్దేశమే ఆదాముకు సహకారిగా ఉండాలని చేశాడు. ఆదాము ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. అసలు దేవుడు పనిలో ఉన్నాడు గనకనే ఆదాముకు పెళ్లి చేయాలనుకున్నాడు. మీకు అర్థమైందండి? ఆదాము దేవుని పనిలో ఉన్నాడు గనకనే పెళ్లి చేయాలి. అంటే ఒక రకంగానండి, దేవుడు పనిలో ఉన్నవాడికి పెళ్లి చేస్తేనే పనిలో లేకుండా పోయాడు. ఇక అసలు దేవుని పనిలో లేని వాడికి పెళ్లి చేసామనుకోండి, ఇంకెలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. ఆల్రెడీ పనిలో ఉన్నవాడికి పెళ్లి చేస్తేనే మొత్తానికి ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక అసలు పనిలో లేని వాడికి చేశారనుకోండి పెళ్ళి, ఇంక అసలు పూర్తిగా అసలు దేవునిలోనే లేకుండా పోతారండి. అంటే ఒకవేళ నిజంగా బైబిల్ను బట్టి పెళ్ళంటూ చేయాలనుకుంటే ఎవరికి చేయాలంటే దేవుని పనిలో ఉన్నవాడికే పెళ్లి చేయాలి. ఇంకా చెప్పాలంటే అసలు పెళ్లి చేసుకునే అర్హత ఎవరికి ఉందంటే దేవుడు పని చేసేవాడికి పెళ్లి చేసుకునే అర్హత ఉంది. మగాడైనంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని కాదు. అసలు మగాడంటే ఎవరు అనుకున్నారు?
మగాడంటే బాలకృష్ణ అనుకున్నారా, రాజశేఖర్ అనుకున్నారా? వాళ్ళు కాదు. అసలు మగాడంటే దేవుడు పని చేసేటోడే మగాడు. దేవుడు పని చేసేవాడే మగాడు. రాసుకోండి మగాళ్ళందరూ, దేవుడు పని చేసేవాడే మగాడు. నువ్వు దేవుడు పని చేయనంత కాడం మగాడివే, కానీ గాజులు వేసుకున్నావు అన్నమాట. నిజమండి. ఏమంటే ఇప్పుడు దేవుడు ఆదాముకైనా పెళ్లి చేయాలనుకుందే? అవును. మరి ఆదాముకు దేవుడు పెళ్లి చేయాలన్న ఆలోచన చేసేటప్పటికి ఆదాము ఎవరి పనిలో ఉన్నాడు? ఆయన పనిలో ఉన్నాడు, అలసిపోతున్నాడనే కదా సహాయం అవసరం అనుకుంది. చాలామంది ఏమంటారంటే ఉద్యోగాన్ని గురించి మాట్లాడుతండి, ఉద్యోగం అంటే పురుష లక్షణం అంట. ఉద్యోగం ఎవరి లక్షణం? పురుష లక్షణం. అంటే ఇప్పుడు వీడు పురుషుడు అనాలంటే వీడు తప్పనిసరిగా వీడికి ఏ ఉండాలన్నమాట? ఉద్యోగం. అందుకే చూడండి, పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఏమంటే కాస్త ఉద్యోగం ఉన్నవాడిని చూడండి అంటాను. ఎందుకంటే వాడే మగాడని తెలిసి వీళ్ళకి, అంతే కదండి. కాస్త ఉద్యోగం ఉన్న వాళ్ళని చూసి పెట్టండి అంటారు. ఎందుకంటే ఉద్యోగం ఉన్నవాడైతే కాస్త కొద్ది గొప్ప చదువుకున్నాడు కనుక వాడికి లోక తెలివితేటలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వాడు ఏది చేసినా అనుమానం లేకుండా చేస్తాడు, అంతే కదండి. అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే చాలా సాఫ్ట్గా ఉంటారు. ఇంకా అందులో విదేశీయుల వాళ్ళైతే అసలు చేసిన ఏ క్లూ కూడా దొరకదు వాళ్ళు. అవునండి. అంటే నిజంగా అండి, మీ పిల్లలకు మీరు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నప్పుడు మీరు చూడవలసింది అవి కావండి. నిజంగా మీ పిల్లలకు మీరు పెళ్ళిళ్ళు చేయాలనుకున్నప్పుడు వీడు దేవుని పనిలో ఉన్నాడా, దేవుని సేవలో ఉన్నాడా, దేవుడు అంటే వీడికి ఇష్టమా కాదా, వాక్యం తెలుసా తెలీదా, ఇవంటి క్వాలిఫికేషన్స్. పెళ్ళి చేయాలనుకున్న తల్లిదండ్రులు చేయబోయేటువంటి ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీరు చూడవలసిన క్వాలిఫికేషన్స్ ఇవి. ఇందులో వాడు ఫిట్గా లేనప్పుడు అసలు వాడికి పెళ్ళికే పనికిరాడు. దేవుడు పనిలో లేనివాడు అసలు పెళ్ళికి పనికి రానివాడు. అసలు పెళ్ళికి ముందు నుంచే దేవుని కార్యక్రమాలలో లేని స్త్రీ కూడా అసలు పెళ్ళికి పనికి రానిదే బైబిల్ను బట్టి. ఎందుకంటే దేవుడు కూడా అసలు స్త్రీని చేయటం వల్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుని పనిలో ఉన్న పురుషుడికి సహకారిగా ఉండాలి అని. వివాహం అయిన తర్వాత స్త్రీ ఏం చేయాలి? మరి వివాహం అయిన తర్వాత ఏం చెయ్యాలని దేవుడు చెప్పాడో చూద్దాం. బైబిల్లోకి వెళదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఏమంటే పౌలు తిమోతికి పత్రికను రాస్తూ అందులో కొన్ని మంచి సందర్భానుసారమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నాడండి. తిమోతికి రాస్తూ 5వ అధ్యాయం 14లో, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకోండి తప్పలేదు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని, వివాహం చేసుకొని పిల్లలను కని, వివాహము చేసుకొని పిల్లలను కని, పిల్లలను కనమన్నాడు. వివాహం చేసుకున్న తర్వాత పిల్లలను కనమన్నాడు. ఎందుకు? ఆయనకి ఎవరంటే ఇష్టం? పిల్లలంటే దేవుడికి ఇష్టం. ఆయనకు పిల్లలంటే ప్రాణం. పెళ్ళి మీరు చేసుకోండి, పిల్లలు నాకు కనండి, అదండి దేవుడి స్లోగన్. పెళ్ళి మీరు చేసుకోండి, పిల్లలను నా కోసం కనండి, నా కోసం కనండి. ఇప్పటివరకు కన్నారండి ఇక్కడ అందరూ. కన్నవారంతా దేవుడి కోసమే కన్నారా? కన్నవారంతా నిజంగా దేవుడి కోసమే కన్నారు. ఏమంటే నేనంటే నా పిల్లల్ని దేవుడి కోసమే కన్నానండి. ఏమంటే మేమండి మా పిల్లలను దేవుడి కోసమనే కన్నామండి. మా పెళ్ళి దేవుడి కోసమే చేసుకున్నాం, మా పిల్లలను కూడా దేవుడి కోసమే కన్నాం అన్నవాళ్ళు ఉన్నారండి. అసలు మనకు తెలిసే కదా పెళ్ళప్పుడు ఈ మాటలన్నీ. పోనీ కనీసం ఇప్పటికైనా తెలిసే సంతోషపడదాం. ఇప్పటికీ మన పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడైనా మనకి ఈ మాటలు తెలిసాయంటే మనం నిజంగా అదృష్టవంతులు పడ్డాయి. మన గర్భాన పుట్టిన పిల్లలు వాళ్ళు మరీ అదృష్టవంతులు. మన గర్భాన కాక ఇంక ఎవరి గర్భాన వాళ్ళు పుట్టిన అమ్మో వాళ్ళ జీవితాలు ఏవైపోయేటు అన్న ఆలోచనే మన మనసులో ప్రారంభమైతే తట్టుకోలేవు అసలు. కాబట్టి యవన స్త్రీలు మీరు వివాహము చేసుకొని పిల్లలను కని
ఇక మీరు వివాహం చేసుకొని పిల్లలు పుట్టేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏ పని చేసుకున్నా పర్వాలేదేమో కానీ ఇక పిల్లలు కనిన తర్వాత మాత్రం మీరు ఒకే పనిలో ఉండాలి. చాలామంది బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి అని పెళ్ళైన తర్వాత ఈ ఆలోచనలు ఏంటో పాడైపోవడానికే. ఆల్రెడీ పెళ్ళయింది, ఆల్రెడీ పిల్లలు, ఇప్పుడు నీకు చదువు కావాలా? ఆల్రెడీ పెళ్ళయ్యారు, ఆల్రెడీ పిల్లలు, ఇప్పుడు నువ్వు చదువుకొని ఏమి వెలగబెడదామని, ఇప్పుడు డిగ్రీలు చేసి పట్టా పుచ్చుకొని ఏ ఆఫీస్ వెంబడి తిరిగి ఎక్కడ ఆగమైపోదామని. కాబట్టి ఇది ఎప్పటి వరకు? నువ్వు పిల్లలు కన్ననంత వరకు పర్వాలేదు, కానీ పిల్లలు కన్న తర్వాత నీకు ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు పిల్లలు కన్న తర్వాత దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించబోతున్నాడు. అదేంటో ఇప్పుడు చూడండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అన్నాడు. అంటే ఇప్పుడు కన్న తర్వాత నువ్వు ఇంటిలో నుంచి నువ్వు కదలడానికే వీల్లేదు. నీకు గర్భవతి అయి పిల్లలను కన్న తర్వాత ఇక పిల్లలు నీ కళ్ళ ముందుకు వచ్చిన ఆ క్షణము నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు దాటి వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటు నువ్వు గడప దాటి బయటికి వెళ్ళావా, దుష్టుడు వాడు నీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. నీకు అర్థమైందా? ఎందుకు ఇంటిని విడిచిపెట్టొద్దు అంటున్నాడు? ఏంటోనండి, దేవుడు మీ ఉద్యోగం చేస్తే దేవుడికి ఆయనకు కండ్లరండి, ఆయనకు కండ్ల మంటని అంటారా? ఆయనకేంటి, నువ్వు ఉద్యోగం చేస్తే ఆయనకు పోయేది ఏముంది? పోయేది నీకే. నువ్వు బయటికి వెళ్ళిపోతే నీ పిల్లల్ని ఎత్తుకొని పోతారన్న ఆలోచనతో దేవుడు ముందస్తుగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే వాడు ఉన్నాడు కదండి, ఒకడు విలన్, అపవాది. వాడు ఎవరిని మృంగుదనాన్ని వెతకుచు తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు కన్నారు, ఇంట్లో పెట్టారు, మీరు ఉద్యోగానికి వెళ్ళిపోయారు అనుకోండి, వాడికి ఇంకేముందని ఫ్రీ ఎత్తుకొని పోవడానికి. కోడుకున్న కనీస జ్ఞానం మనకు లేకుండా పోయిందండి. కోడి పిల్లలకి అంటుంది, వదిలేసి వెళ్ళిపోద్దండి, వదిలేసి వెళ్ళిపోద్దా? నా పని ఇంతే, కనటం వరకే నా పని అని పిల్లలకన్న తర్వాత కోడి వెళ్ళిపోతుందా? లేదండి. ఎందుకంటే అలా వెళ్ళిపోతే కోడి ఆకాశంలో ఒకటి ఎగురుతూ ఉంది. ఏంటిది? గద్ద. వీడు కూడా అక్కడే ఉన్నాడు. ఆకాశ మండల సంబంధమైన దురాత్మల సమూహం వీడక్కడే ఉన్నాడు. ఈ గద్దేమో కోడి పిల్లల కోసం చూస్తుండే, వాడేమో నీ పిల్లల కోసం చూస్తున్నాడు. అంతేనండి. గద్దకు కోడి పిల్లలు కావాలి, దయ్యానికి ఎవరి పిల్లలు కావాలి? నీ పిల్లలు కావాలి. ఇక నువ్వు పిల్లలు కన్న తర్వాత కూడా నువ్వు ఉద్యోగాలని, వ్యాపారాలని, ఇంకేదో సంపాదన అన్న ఆలోచనలతో నువ్వు పిల్లల్ని ఇంట్లో విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావంటే అక్కడ ఎగురుతూ ఉన్నవాడు ఒక్కసారిగా వచ్చి నీ కుమార్తెని, నీ కుమారుని వాడు ఎత్తుకొని పోతే ఆ తర్వాత అవమానం నీకు కాక మరెవరికి? ఆ తర్వాత తల్లిగా నీకు కాక ఇంకెవరికి అవమానం? అందుకే తల్లిగా నీకు చాలా గురుతరమైన బాధ్యతను దేవుడు నీపై పెట్టబోతున్నాడు, పెట్టాడు. అదే చెబుతున్నాడు ఆయన. వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వవలనని మీకు కోరుచున్నాను. అపవాదికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను తల్లి, మిమ్మల్ని కోరుతున్నాను. అంటే మీరు గృహ పరిపాలనను విడిచిపెట్టి ఇంకా ఏ పరిపాలన మీరు చేసినా ఇంకా మీరు దానికి అవకాశం ఇచ్చినట్లే అయిపోతుంది, అవకాశం ఇచ్చినట్లే. అంటే నిజంగా అండి, మరి ఇస్లాంకి సంబంధించిన స్త్రీల విషయం చూస్తున్నప్పుడు ఒక రకంగా అంటే చాలా ఆనందం అనిపిస్తుంటుందండి, ఒక రకంగా. ఎందుకంటేనండి వాళ్ళ క్రింద నుంచి పై వరకు శరీరాన్ని మొత్తాన్ని కప్పుకోవటంలో కానివ్వండి, వాళ్ళ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండే విషయంలోనూ కానివ్వండి, వాళ్ళు చాలా బాగున్నారని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు కూడా అదే చెప్తున్నాడండి క్రైస్తవ స్త్రీలతో, మీరు గృహ పరిపాలన చెయ్యండి. నేను చెప్పిన ఈ మాట కాదని మీరు ఇంకా ఏ పరిపాలనలోకి వెళ్ళినా, మీరు ఏ పనిలోనికి వెళ్ళినా మీ గర్భాన పుట్టిన పిల్లలను వాడు ఎత్తుకొని పోతాడమ్మా. వాడు ఎత్తుకొని పోతే ఆ తర్వాత మీరు తలదించుకుంటారు, తల పట్టుకుంటారు, కన్నీళ్ళు పెడతారు, ఏడుస్తారు, గగ్గోలు పెడతారు. మీకు ఆ పరిస్థితి రాకూడదు. అయితే నా మాట వినండి, మీరు ఇల్లు దాటి మీరు వెళ్ళకండి. మీ ఒడిలో పడినది మొదలుకొని వాడు ఎగిరే పక్షిగా మారేంత వరకు, అంటే వాడు పెరిగి పెద్దవాడేంత వరకు వాడు మీ అండర్లో ఉండాలి. వాడు
మీ సంరక్షణలో ఉండాలి. చాలామంది చూడండి, వీళ్ళు చేసే ఉద్యోగాలకు పిల్లల సంరక్షణ ఆటంకంగా ఉంటుందని, ఏమంటే పిల్లలు కాస్త 7, 8, 10 సంవత్సరాలు వచ్చేసరికి ఈ పిల్లలు తీసుకుని వీళ్ళు ఎక్కడో హాస్టల్లో పడేస్తారు, వీళ్ళు మాత్రం హాయిగా తిరుగుతుంటారు. వద్దండి, అది పద్ధతి కాదండి. మీ గర్భాన పుట్టిన పిల్లల్ని తీసుకుని వెళ్ళి మీరు హాస్టల్లో పడేస్తారా? మీరు ఇప్పుడు వాళ్ళని హాస్టల్లో పెట్టారనుకోండి, రేపు వీళ్ళు పెద్దగా మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని కూడా హాస్టల్లో పడేస్తారు. ఇప్పుడు పిల్లలకు హాస్టల్స్, ఆ తర్వాత వృద్ధులకు హాస్టల్స్ ఉంటాయి, ఆ తర్వాత వృద్ధాశ్రమాలు. అమ్మ, చిన్నప్పుడు నన్ను పెంచడం నీకెంత కష్టంగా ఉందో, ముసలి అయిన తర్వాత మిమ్మల్ని చూసుకోవడం మాకెంత కష్టంగా ఉంది కనుక చిన్నప్పుడు మమ్మల్ని హాస్టల్లో పడేశారు కనుక ఇప్పుడు మిమ్మల్ని కూడా హాస్టల్లో పడేస్తాం, ఇక మీకోసం కూడా హాస్టల్ ఓపెన్ చేశారు అని వృద్ధాప్యంలో మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు అనుకోండి, అప్పుడు అర్థమవుతుందండి మీకు బాధ ఏంటో. ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు అర్థమవుతుంటుంది మీకు. అందుకే చెప్తున్నాడండి ఆయన, గృహ పరిపాలన చాలా 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 ఇంపార్టెంట్. స్త్రీగా గృహములో నీ పాత్ర చాలా కీలకం. కారణం, భర్త బయటికి వెళ్ళాలి, కారణం మరి కుటుంబాన్ని పోషించాలి కదా. అంటే ఒక భర్తగా తను బయటికి వెళ్ళి కుటుంబానికి అవసరమైనదంతా సంపాదించుకోవటం అన్నది భర్తగా తన పని. ఇక గృహ పరిపాలన అంతా, మెయింటెనెన్స్ అంతా ఎవరికి అప్పగించాడు? నీకే. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీగా నీకు దేవుడిచ్చిన పోస్ట్ అంటే హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు, అంతేనా? హోమ్ మినిస్టర్స్ ఎవరు? అమ్మలు. మీదే గృహ పరిపాలన అంతా నీదే. పిల్లలు నీ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి, ఇల్లు నీ హ్యాండ్ ఓవర్లో ఉండాలి, ఇంట్లో సరుకులు అవి నీ హ్యాండ్ ఓవర్లో, బీరువా తాళాలు అంతా నీ హ్యాండ్ ఓవరే, సమస్తము నీ చేతుల్లో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుందో చూస్తారా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో, బెత్తమును గద్దింపును, ఏమంటే బెత్తము గద్దింపట ఏం కలగజేస్తుంది అంటున్నాడండి సొలొమోను గారు? జ్ఞానమును కలగచేయును అన్నాడు. బెత్తము గద్దింపు జ్ఞానమును కలగచేయును అన్నాడు. అంటే గృహ పరిపాలనలో ఉన్న స్త్రీగా, తల్లిగా ఉన్న నీవు నీ చేతిలో ఉండవలసినది ఏంటో తెలుసా? బెత్తం. నీ చేతిలో బెత్తం ఉండాలి. తల్లిగా నువ్వు నీ పిల్లల విషయంలో నువ్వు చాలా చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే తండ్రి ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఆయన ఎక్కువగా ఇంట్లో ఉండడు, వచ్చిన ఆ 1-2 గంటలు పిల్లలతో చక్కగా మాట్లాడుతుంటాడు, ప్రేమగా ఉంటాడు. కానీ పొద్దున్నుంచి రాత్రి పడుకునేంత వరకు పిల్లలు నీ చేతుల్లో, నీ సంరక్షణలో ఉంటారు. తండ్రి చేసిన గారాభవం నువ్వు చేసావా, ఆ తర్వాత పిల్లలు ఎటూ కాకుండా పాడైపోతారు, వాళ్ళు మొద్దుగా తయారైపోతారు. అందుకే చెప్తున్నాడు, తల్లిగా బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగచేయును అన్నాడు. ఒకవేళ పిల్లల విషయంలో మీరు ముద్దుగా చేస్తే మీ పిల్లల విషయంలో, ఆ తర్వాత ముద్దు చేసిన తల్లిగా నీకు ఏం జరుగుతుందో చెప్తున్నాడు కింది మాటలో. ఇదిగో, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అన్నాడంటే. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చినట. ఎందుకు తల్లికి అవమానం? అవును, మరి పరిపాలన, గృహ పరిపాలనలో, ఆమె పరిపాలనలో ఇలా తయారాడనమాట వీడు. ఎవడు చంద్రబాబు పరిపాలన అసలు బాగోలేదంటే, అంటే వాడి పరిపాలనలో అంతా లంచాలు, అధికారులు ఎవరు సరిగా పనిచేయకపోవటం. మనం అంటుంటామండి అలా. వైఎస్ పరిపాలన చాలా బాగుందండి అంటుంటాం. మరి నీ పరిపాలన ఎలా ఉంది? నీ పరిపాలన ఎలా ఉంది? నీ పరిపాలన ఎలా ఉందో తెలియాలంటే నీ పిల్లలను చూస్తే చాలు. నీకు అర్థమైందా? అంటే అధికారులను బట్టి, ఈ రోజున్న నాయకులను బట్టి చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో, వైఎస్ పరిపాలన ఎలా ఉందో చెప్పడం నీకు సులువైంది. ఇంతకీ నీకు దేవుడు పరిపాలన అప్పగించాడు. నీ పరిపాలన ఎలా ఉందో తెలియాలంటే ఇప్పుడు ఎవరు చూడాలి? నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను చూస్తే చాలు నీ పరిపాలన ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. వాడండి నోరు తెరిస్తేనే అంత సంస్కృతమేనండి. సంస్కృతం అంటే మన నోటితో అనకూడని మాటలండి సంస్కృతం అంటే. అదే, వాడు నోరు తెరిస్తేనండి అన్ని పాటలేనండి. ఏం పాటలు?
సినిమా పాటలు, సీరియళ్ళు. మరి ఎందుకు వాడికి అంతగా నోటికి సినిమా పాటలు వచ్చాయి, ఎందుకు వాడికి అంతగా సీరియళ్ళకి సంబంధించిన పాటలు వచ్చేసాయంటే మరి అమ్మ 24 గంటలు టీవీ కత్తుకుని పోయింది కదా. అమ్మ 24 గంటలు టీవీ కత్తుక్కుని పోయింది, వాడు అమ్మను అతుక్కుని పోయాడు. అమ్మ టీవీకి, వీడు అమ్మకు. ఇంకేముంది, పాస్ అవుతుంది టీవీలో నుంచి అమ్మలోకి, అమ్మలో నుంచి వీడిలోనికి. అందులో ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు కూడా అమ్మ టీవీని విడిచిపెట్టదు కదా, అసలు విడిచిపెట్టదు. ఏమన్నా అన్ని రోగాలకు ఆఖరికైనా టీబీ జబ్బు కూడా రోగం ఉంది కదండి, ఈ టీవీ అనే ఈ జబ్బుకు మాత్రం అసలు మందు లేదండి. టీబీ అనే ఈ రోగానికి మందు ఉందండి, ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదండి. కానీ ఈ టీవీ అనే జబ్బు వచ్చిన వాళ్ళకి అస్సలు మందే లేదండి. మనం చెప్తాం కానీ చెప్పిన తర్వాత ఇలా ఒక్కరోజు చుట్టం మానేస్తారు, రేపు చుట్టం మానేస్తారు, వారం తర్వాత అండి మళ్ళా ఇదే. అదేంటండి అంటే నేను వేసిన ఈ మందు ఎప్పటివరకు పనిచేసింది నీకు? ఒక వారమే. మరలా వారం తర్వాత మరలా యథావిధిగా టీవీ ముందు కూర్చుంటున్నావంటే నిజమండి. ఈ రోజు అండి ఈ టీవీలు, సీరియళ్ళు వచ్చిన తర్వాత బొత్తిగా పాడైపోయాయండి కుటుంబాలు. నిజమండి. ఒకప్పుడు అండి 10 ఏళ్ల క్రితం అండి, అసలు ఇంకా 20 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళిపోతారండి, కరెంటే ఉండకపోయేదండి సరిగ్గా. పల్లెల్లో కరెంటే ఉండకపోయేది. కేవలం అండి దీపాలు మాత్రమే. దీపబుడ్డి దగ్గర పెట్టుకునేవాళ్ళు, వంట చేసుకునేవాళ్ళు, తినేవాళ్ళు, హ్యాపీగా పడుకునేవాళ్ళు. ఆ తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత పడుకోవడం కాస్త ఆలస్యమైంది. ఇక టీవీలు వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకండి అసలు పల్లెల్లో 7, 8, 9 అయితేనే అంత నిశ్శబ్దం. కానీ ఇప్పుడు టీవీ వచ్చిన తర్వాత, దానికి డిష్ కనెక్షన్ వచ్చిన తర్వాత చూడండి అసలు పల్లెలు కూడా పట్టణాలుగా మారిపోయాయండి. పల్లెలు కూడా పట్టణాలుగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం అండి క్రైస్తవ సాంప్రదాయమైన కుటుంబం అంటే 8, 9 అయిందంటేనండి భక్తి కలిగిన కుటుంబం అంటే క్రైస్తవ కుటుంబం. ఆ దీపపు బుడ్డి వెలిగించుకొని కూడా చుట్టూ 4 కుటుంబ సభ్యులు కూర్చొని బైబిల్ తీసి చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకునే అలవాటు 10-20 ఏళ్ల క్రితం క్రైస్తవ్యంలో భక్తి గల కుటుంబం అంటే. ఈరోజు అలా ఉంటుందండి అసలు? ఈరోజు ఏం లేదండి. ఇప్పుడు బైబిల్ ముందు కూర్చోవటం మానేశారు, ఏకంగా టీవీ ముందే అందరూ. ఒకప్పుడు బైబిల్ ముందు కూర్చునేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా టీవీ ముందు కూర్చుంటున్నారు. ఏముంది చెప్పండి? సినిమాలు, సీరియళ్ళు చూసి 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 అలసిపోయి పడుకుంటున్నారు. మీరు ఏదైతే చూస్తున్నారో మీ పిల్లలు కూడా అదే చూస్తారు. అప్పటికి యేసు అన్నాడు, తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు కూడా అదే చేయును అన్నాడు. తల్లి ఏది చేయుట చూచునో, తల్లి ఏది చూచుట కుమారుడు చూచునో, ఆ తర్వాత కుమారుడు కుమార్తె కూడా అదే చూడును, అదే చేయును. అంటే ఒక రకంగా మీ పిల్లలు పాడైపోవటానికి సమాజాన్ని కాదు అనవలసింది, మిమ్మల్ని మీరుగా నిందించుకోవాలి. మీ గర్భాన పుట్టిన పిల్లలు వాడి సహవాసం పట్టి, వీడి సహవాసం పట్టి, వాడిని బట్టి, వీడిని బట్టి పాడైపోవడం మీరు అనకండి. ముందుగా వాడు పాడవటానికి కారణం మీరే అని గుర్తించండి, మీరే. అందుకేనండి వివాహానికి ముందండి చాలా ఆలోచించాలండి. ఎప్పుడు వివాహం విషయంలో తొందరపడకూడదండి. ఎందుకంటే ఒకసారి మనం అందులోకి దిగావా ఇక జీవితం, అది జీవితం, అందులో నుంచి మరలా బయటికి రాలేవండి. అందుకే వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు ఇటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగా ఆలోచించడం అవసరం అండి. అందులో ప్రత్యేకించండి మరి స్త్రీల గురించి మాట్లాడుతుండే సొలొమోను గారు బాగా అనుభవంతో కూడా చాలా మాటలు రాశాడండి. ఆయన 10,000 మంది పురుషులలో ఒకడైనా మంచివాడు కనబడ్డాడట, కానీ ఆయనకు 10,000 మంది స్త్రీలలో ఒకటి కూడా మంచిది కనబడలేదట. ఎవరిని నేనన్న మాట కాదండి, మీరు ఒకరు కోపడితే ఆయన మీద కోపడండి. ప్రసంగిలో అంటాడండి ఆయన, 10,000 మందిలో ఒకడిని నేను కనుగొన్నాను, కానీ ఒకతను మాత్రమే కనుగొనలేకపోయాను అంటాడు. అంటే మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఏమన్నాడు తెలుసండి చాలా సొలొమోను గారే, ఇంకొక మాట కూడా. మరి ఎలాగో సందర్భం వచ్చింది కదండి, స్త్రీల పాఠమే కదండి, గృహంలో స్త్రీ పాత్ర. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడగలిగితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. చూసారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం ఏంటి? అరుదు అంటే అర్థం ఏంటంటే బాగా దొరుకుతారనా? అసలు దొరకరట. గుణవతులు దొరకరట. మరి ఎవరు దొరుకుతారు? ధనవతులు దొరుకుతారు. బాగానే ధనవతులు దొరుకుతారు, వాళ్ళకి డోకా లేదు. ఎందుకంటే అమ్మాయి పుట్టగానే ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు వాళ్ళ నాన్న.
కనుక డోకా లేదు, పెళ్ళికి డోకా లేదు, కట్నానికి డోకా లేదు. లక్షలు ధనవతులు, కానీ గుణవతులే దొరకరు అన్నాడు ఆయన. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. కనుక ఇప్పుడు నువ్వు వివాహానికి ముందు నువ్వు ఎంత తిరగాలి, ఎంత ఆలోచించాలి, అస్సలు తొందరపడకూడదు. ఒకవేళ పొరపాటున ముడిపడిందా, ఇక ఆ తర్వాత నీ పని అయిపోయినట్టే. ఇంకా నీ పని అయిపోయినట్టే. ఆదామునే లొంగ తీసుకుందండి అమ్మ. ఒకనాడు అబ్రహాం అంతటి వాడిని కూడా శారా తన మాట వినేట్టుగా చేసుకుంది. చూసారండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి చూడండి సమాజంలో. అందుకే చెప్తున్నాడండి ఆయన, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. ఒక పెళ్ళిలో పాస్టర్ గారు అట్టనండి ఒక మాట చదివించారటండి. సామెతల గ్రంథం కాబట్టి సామెతల్లో 31:10 చదువుకున్నా కదండి. ఇప్పుడు 18:22కి రండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 22వ వచనంలో పాస్టర్ గారు ఈ వాక్యాన్ని చదివి మాట్లాడుతుంటే ప్రసంగం అంతా అయిన తర్వాత ఒక ఆయన వచ్చి అంటున్నాడు. ఆయనతో ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని బైబిల్లో ఉంటే ఈ ఉన్న వాక్యాన్ని ఆయన చెప్తుంటే అంత అయిపోయిన తర్వాత ఒకడు వచ్చి, ఏమండి పాస్టర్ గారు తప్పండి, మేలు దొరికినట్టు కాదండి, తేలు దొరికినట్టు అని చెప్పండి బాగుంటుంది అన్నాడట. ఎందుకండి అలా అంటున్నారంటే ఎక్స్పీరియన్స్ అండి. ఆహా, అనుభవం అండి. ఏం మేలండి బాబోయ్. రోజు ప్రక్కలో కాటేస్తుందండి రోజు నన్ను, రోజు కుట్టటమేనండి, రోజు గెలటమేనండి, తట్టుకోలేకపోతున్నానండి బాబోయ్. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. ధనవంతులు దొరుకుతారు, చదువుకున్న విద్యావంతులు దొరుకుతారు, కానీ గుణం కలిగిన వాళ్ళే దొరకరండి. అందుకే ముందు సెలెక్ట్ చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. అయిపోయిందంటే ఎందుకంటే రండి, నాకు తెలిసి కూడా అంటే సహోదరుడు పాప చాలా కాలం ఆగాడండి పెళ్లి కోసం. ఆ తర్వాతనండి పొరపాటున ఎలా సెట్ అయిపోయిందంటే చేసుకున్నాడు. ఆ తర్వాత చేసుకున్నప్పటి నుంచి అండి ప్రశాంతత లేదండి ఆయనకు, అస్సలు నెమ్మది లేదండి. ఎందుకంటే అసలు సైకో పేషెంట్ అట. ఒకరోజు రాత్రి పడుకున్నది లేచింది, ఆయన పీకల మీద రెండు కాలు పెట్టి కత్తితో పొడబోయిందట. వారు బాపురే బాపు, ఇంకేముందండి, పొరపాటున ఆ క్షణాన మేలుకు రాకపోతే తెల్లవారేసరికి భార్య చేతిలో హతమైన భర్త అని పెద్ద హెడ్డింగ్తో పడిపోయేదండి పేపర్లో. ఏంటి పరిస్థితి? అందుకేనండి బాగా ఆలోచించండి. అందుకే పెళ్ళంటూ చేయాలనుకుంటే ఎవరికి చేయండి అంటే, దేవుని పనిలో ఉన్న అబ్బాయికి దేవుని పనిలో అమ్మాయినిచ్చి చేయండి. ధైర్యంగా ఉంటాం మనం, కొంతకాలమైనా ప్రశాంతంగా ఉంటాం. అలా కాకుండా వీడు దేవుడు పని చేస్తున్నాడు, వీడేం చేస్తాలే అని చదువుకున్నవాడిని తీసుకొచ్చి చేశారా, బాగా ఉన్నవాడని చేశారా, లేదంటే విదేశీ సంబంధం అని చేశారా, ఇక ఆ తర్వాత మీరు అమ్మాయిని మర్చిపోవాలి, అబ్బాయిని మర్చిపోవాలి. మంచిది ఇంకా. అందుకే చెప్తున్నాడండి ఆయన, పెళ్ళయిందా, పెళ్ళైన తర్వాత పిల్లల తర్వాత మీరు చేయవలసిన పని ఏంటి? ఇక గృహ పరిపాలన. మీరు అలా గృహ పరిపాలనలో ఉంటే అపవాదికి అవకాశం ఇవ్వని వారు అవుతారు. ఒకవేళ గృహ పరిపాలనలో నుంచి పక్కకి వెళ్ళారా, వాడికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకే మరొక మాటగా మీరు చూడగలిగితేనండి బైబిల్లో సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగచేయును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలగచేయును. నిజంగండి, కొడుకు చెడ్డవాడైనప్పుడు, కొడుకు పాడైపోయినప్పుడు అండి తండ్రి కన్నా ఎక్కువగా తల్లి కుమిలిపోతుంటుందండి. తల్లికి పడే బాధ ఎక్కువగా. కారణం ఏంటంటేనండి, నవమాసాలు మోసింది, ఆ తర్వాత కన్నది, ఆ తర్వాత పెంచింది, పెద్ద చేసింది, పెంపకం. అందుకే చూడండి, కొడుకు మంచివాడైనా చెడ్డవాడైనా ఈ సమాజం వెంటనే మాట్లాడేది ఏమంటో తెలుసండి, ఎవరు కన్న బిడ్డండి, ఏ కన్న తల్లి బిడ్డండి, ఎవరి పెంపకం అండి అని మంచి అయినా చెడైనా వెంటనే తల్లికే ఆపాదిస్తుందండి సమాజం. వెంటనే తల్లికే ఆపాదిస్తుంది. ఏ కన్న తల్లి బిడ్డో అంటారు, కానీ ఏ కన్న తండ్రి బిడ్డో అనరు. ముందు అనేది ఏంటి తెలుసా, ఏ కన్న తల్లి బిడ్డ అంటే ఎవరికి ముందు తల్లి.
తల్లికండి. ఒకనాడు యేసుక్రీస్తు కూడా సమాజం మధ్య నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అండి, ఒక మాతృమూర్తి, ఒక స్త్రీ యేసుక్రీస్తుని చూసి ఏముంటుంది ఒక్కసారి మీరు ఆ మాట చూడండి. బైబిల్లో లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 27లో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భం, చూసారండి, అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుందండి ఈవిడ? తల్లిని. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి. అంటే యేసుక్రీస్తు మాటలు విన్న వెంటనే ఆ మాటలకు విని పొంగిపోయిన ఆ స్త్రీ వెంటనే యేసుని కన్న తల్లి మరియని జ్ఞాపకం చేసుకుంటుందంటే చూడండి, గొప్పవాడైనా జ్ఞాపకం చేసుకునేది తల్లినే, వాడు పాడైపోయిన ముందుగా అనేది తల్లినే. కారణం ఏంటంటే అసలు గృహ పరిపాలన బాధ్యత ఎవరిదన్నాడు దేవుడు? స్త్రీ, నీదే. గృహ పరిపాలన నీకు ఇచ్చాడమ్మా. నీకు ఇచ్చిన ఈ పరిపాలనలో నీ పిల్లలు ఎలా ఎదుగుతున్నారో చూడు. నీ పిల్లల పెంపకాన్ని విడిచిపెట్టి నీవు శరీరంపై ఉన్న ఈ అలంకరణ కోసం ఆలోచిస్తుంటారండి మరికొంతమంది. చాలా అండి, అసలు పిల్లల పెంపకంపై మనసు ఉండదు, కానీ వారి శరీరంపై మాత్రం చాలా మక్కువ అండి. కట్టే చీరలు, వేసే నగలు, శరీరానికి చేసే అలంకరణ, ఉండే ఇంట్లో వస్తువులు, వీటి గురించి ఆలోచిస్తారే తప్ప కన్న పిల్లలు ఏమైపోతున్నారో, కన్న పిల్లలు ఎలా ఉంటున్నారో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వీటి మీద మాత్రం అస్సలు మనసు ఉండదండి. పైగా ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో మాట్లాడుతున్న మాటలు కూడానండి, ఎంతసేపు ఇంట్లో అది లేదు ఇది లేదనే తప్ప అసలు పిల్లల గురించిన ప్రస్తావన, దేవుని గురించిన ప్రస్తావన, వాక్యాన్ని గురించిన ప్రస్తావన, ఇవి ఎంతమంది స్త్రీలు ఇంటికి వచ్చిన భర్తతో కూర్చొని మాట్లాడుతున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. ఏం ఆలోచిస్తున్నారండి? కుటుంబంలో మీరు మాట్లాడుతున్న మాటలే కదండి మీ పిల్లల మీద ప్రభావాన్ని చూపించేది. ఎంతసేపు ఇంటికి రాగానే అది లేదండి ఇది లేదండి అని ఏమంటే అప్పటికే అలసిపోయి వచ్చిన ఆయన ముందు ఇవన్నీ చెప్పటం వల్ల ఆయనకు కోపాన్ని రప్పించి ఇద్దరు గొడవపడి పిల్లల్ని ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అందుకే అంత జగడం, అంత కూడా అల్లరి, అంత ఆవేశం, అంత కోపం. అంటే ఈరోజు కుటుంబం అది నిలబడటమైనా, కుటుంబం పడిపోవటమైనా స్త్రీగా నువ్వు నిర్వర్తించే నీ పాత్రపైనే ఆధారపడుందన్న సంగతి మర్చిపోవద్దు. అందుకే తీతు పత్రికలో కూడా పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవగలిగితే, తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి, అలాగుననే ఉద్ర స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులను ఉండకమ్మ బావి. స్త్రీలలో ఎలాంటి వాళ్ళు ఉంటారని చూడండి. అయిపోయి ఏమండి, వీళ్ళల్లో కూడా మద్యపానాసక్తులు ఉంటారా? వీళ్ళు కూడా తాగుతారా? తాగుతారండి, ఉన్నారండి తాగేవాళ్ళు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలు, అంటే కొండె కత్తెలు అంటే ఏమనుకుంటున్నారు? కొండెకత్తులు అంటే అపవాదులు మోయటం అంటే అర్థం ఏంటంటే నెపాలు చెప్పటం. అంటే మన భాషలో ఏమంటారంటే ఎవడి ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆరిపోసుకోవటం అండి. వాడు మంచిడు కాదు, వీడు మంచిడు కాదు, ఆవిడ మంచిది కాదు, ఈవిడ మంచిది కాదు, అస్సలు వీళ్ళు ఎవరు మంచోళ్ళు కాదండి, నేనే మంచిదానండి అని చెప్పటం ఉంది చూసారా. అస్సలు ఆ మాట అంటుందంటే నెంబర్ 1 కేడీ అన్నమాట. కేడీ నెంబర్ 1 అంటే ఇలా మాట్లాడేవాళ్ళే. లేడీ నెంబర్ 1, కేడీ నెంబర్ 1. అందుకే ఇలా ఉండకూడదు అంటున్నాడండి ఆయన. అస్సలు అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులై ఉండి ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పు వాళ్ళకంటున్నాడండి. తీతుకు పత్రికను రాస్తూ వెళ్ళి బుద్ధి చెప్పు నాయన అక్కడున్న వాళ్ళకు. ఎక్కడుండి పని చేసుకోమన్నాడు? బయటికి వెళ్ళి పని చేసుకోమంటున్నాడా? ఇంట ఉండి పని చేసుకోమంటున్నాడు. ఇంట ఉండి పని చేసుకుంటూ మంచివారునై ఉంటూ భర్తను ప్రేమించటం, పిల్లల్ని ప్రేమించటం నేర్చుకో. అలా మీరు నేర్చుకోవటం వల్ల, అలా ఉండటం వల్ల వాక్యం అస్సలు దూషింపబడదు అన్నాడు. ఒకవేళ ఇలా కాక ఇంకా మీరు ఎలా ఉన్నా మిమ్మును బట్టి వాక్యం ఏమైపోతుంది? దూషింపబడుతున్నది. అందుకే అన్నాడు, మిమ్మును బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది అన్నాడు.
కనుక ప్రేమన దేవుని పిల్లలారా, గృహములో ఒక స్త్రీగా నీ పాత్ర ఎంతవరకు పిల్లలను చక్కగా వాళ్ళకి కావలసిన వాటన్నిటిని సమకూరుస్తూ వాళ్ళకన్నీ చేసి పెడుతూ వాళ్ళకన్నీ వండి పెడుతూ, అంతకన్నా ముఖ్యంగా పిల్లలను కూర్చోబెట్టుకొని దేవుని మాటల్లో వాళ్ళతో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ దేవుని జ్ఞానములో ఎదిగేటట్టుగా ఒక తల్లిగా నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నీ పిల్లలపై ఉంది. ఇది పక్కన పెట్టి ఇది కాదని ఇంకా నువ్వు ఏది చేసినా కానీ ఆ తర్వాత దానికి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు. నీ భర్త అలసిపోతున్నాడు పనిలో, అలసిపోయిన నా భర్త ఇంటికి రాగానే కాస్త ఆయన కోసం నువ్వు ఆలోచించు. ఏం ఆలోచించాలి? ఆయన ఆల్రెడీ అలసిపోయి వస్తాడు, మీరే వండుకోండి, మీరే పెట్టుకోండి, మీరే చేయండి అంటే ఏది ప్రేమ? మరి నువ్వున్నది ఎందుకు? ఇలా ఉండటం వల్ల ప్రేమలు బలపడవు, ప్రేమలు తెగిపోతాయి. ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండటం వలన కుటుంబాలు నిలబడవు, కుటుంబాల మధ్య అలజడులు ప్రారంభమైపోతుంటాయి. అందుకే ఒక స్త్రీగా నీ భర్తను ప్రేమించటం నేర్చుకో, అంతేకాదు నీ భర్తకు లోబడి ఉండటం నేర్చుకో. ఆనాడు అవ్వ చేసినట్టుగా చేయొద్దు, భర్తను లోపరుచుకున్నట్టుగా మీరు లోపరుచుకునే ప్రయత్నం చేయకండి. మీరిద్దరూ కూడా వినవలసింది దేవుని మాటనే మీరు వినాలి. భార్యగా నీకు శిరస్సు నీ భర్త, నీ భర్తకు శిరస్సు దేవుడు, వాక్యం. కనుక నీ భర్తకు దేవుడు శిరస్సు కనుక, వాక్యం ఆయనకు శిరస్సు కనుక మీరిద్దరూ కూడా వినవలసిందే, మీరిద్దరూ కూడా ఉండవలసిందే దేవుని మాట వినాలి, దేవుని కార్యక్రమాలలో ఉండాలి. మీరిద్దరు భార్యాభర్తలుగా మీరిద్దరు దేవుని పనిలో మీరు నిమగ్నం అవుతున్నప్పుడు మీ గర్భాన పుట్టిన పిల్లలు వారు మిమ్మల్ని చూసి వారు కూడా దేవుని పనిలో వాళ్ళు కూడా చేస్తుంటారు. మీరే సరిగా లేనప్పుడు, మీరే భక్తిగా లేనప్పుడు, మీరే ఆ కార్యక్రమాలు జరిగించినప్పుడు ఇక మీ గర్భాన పుట్టిన పిల్లలు వాళ్ళు ఏమైపోతారో ఆలోచించండి. అందుకే స్త్రీగా గృహానికి నువ్వే కేంద్రం, ఇంటికి కుటుంబానికి కుటుంబ వ్యవస్థ నీ మీద ఆధారపడ్డదన్న సంగతిని మర్చిపోకూడదు. మరి ముఖ్యంగా నీ గర్భాన పుట్టిన పిల్లల విషయంలో దేవుడు నిన్ను నిలదీస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. అందుకే ఒకనాడు యేసుక్రీస్తు యెరూషలేము వీధుల గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చూసి ఏడుస్తున్న స్త్రీలందరితో ఆయన అన్నమాట మీ అందరికీ తెలిసిన లోక 23:27లో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వైపు రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్న స్త్రీలతో యేసన్న మాట ఏంటి తెలుసా? నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీరు ఏడవండి అన్నాడండి. నా కోసం ఏడవద్దు అన్నాడు. మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మీ పరిపాలన బాగోలేదు, మీ గృహ పరిపాలన బాగోలేదు, మీ గర్భాన పుట్టిన పిల్లల బ్రతుకులు బాగోలేవు. అందుకే వాళ్ళ బ్రతుకులు బాగోలేవని, వాళ్ళ జీవితాలు బాగోలేవని ఒక్కసారిగా వారి గురించి మీ గురించి ఆలోచించుకొని మీరు ఏడ్చి రోదన చేయండి అన్నాడండి. నా కోసం మీరు ఏడవద్దు అన్నాడు యేసుక్రీస్తు. అంటే నిజంగా ప్రేమ దేవుని పిల్లలారా, ఈరోజు గృహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అంతా అదుపు తప్పిందండి. ఈరోజు కుటుంబ వ్యవస్థ గాడి తప్పిందండి. ఈరోజు క్రైస్తవుల వివాహం చేసుకుంటున్నప్పటికీ కూడా క్రైస్తవ్యులైన వారు కూడా ఈరోజు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారండి, విడాకుల కోసం తిరుగుతున్నారండి. పెద్ద మనుషుల పంచాయతీలను పెట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అటువైపు ఉన్న వారికి ఇటువైపు ఉన్న వారికి ఎంతో కొంత ఇచ్చి విడిపోవడానికి సిద్ధపడుతున్నారండి ఈరోజు పల్లెల్లో కూడా, పట్టణాలలో కూడా. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే ఇద్దరికి ఒకరిపై ఒకరికి అవగాహన లేకపోవటం. కారణం ఏంటంటే అసలు ఎవరి ధర్మాలు ఏంటో అన్నది వాళ్ళకి తెలియకపోవటం, ఎవరి బాధ్యత ఎంతవరకు కుటుంబ విషయంలో అన్నది వారికి చెప్పేవారు లేకపోవటం అండి. అందుకే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నంత వరకు ఏమంటే పిల్లల గురించిన ఆలోచన భర్తకు ఇంకా లేదండి. భర్త తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇటు బయటికి వెళ్ళిన ఆయన ఏ పని చేయాలి, ఎంత సంపాదించాలి, ఆ తర్వాత దేవుని కోసం ఏం చేయాలి, అది ఆయన ఆలోచన. ఇంటికి రాగానే పిల్లల గురించిన ఆ టెన్షన్ ఆయనకు ఉండకూడదు. ఇంకా ఎందుకు? నువ్వు ఉన్నావు కదా. ఇటు బయట కార్యక్రమాలతో మనసంతా కూడా పాడు చేసుకుని మరలా ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఆయన ముందు ఇంకా పిల్లలకు సంబంధించిన సమస్యలు పెట్టేస్తే ఆయన మనసు ఏమైపోతుందో ఆలోచించి ఒకసారి. ఎవరిని వాడు నా మాట వింటావు లేదంటే వాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఆల్రెడీ బయటికి వెళ్ళిన ఆయనకు ఎన్నో సమస్యలు కదా, అటు ఉద్యోగంలో సమస్యలు, బయట వ్యాపారంలో సమస్యలు, బయట మనుషులతో సమస్యలు, వీటన్నిటితో సతమతం అవుతూ మరలా ఇంటికి రాగానే మరలా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ నువ్వు ఆయన ముందు పెట్టడం వల్ల ఆయన ఏమైపోతాడంటే నలిగిపోతాడు. అందుకే కుటుంబానికి సంబంధించిన బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. వివాహం అయిందా, పిల్లలు కన్నావా, కన్న తర్వాత నువ్వు కాలు బయట పెట్టకు. నీ పిల్లల సంరక్షణ అంతా నీదే.
నీ పిల్లల గురించిన సంరక్షణ నీదే. ఏమండి మీరు హ్యాపీగా పని చేసుకోండి, ఇగో పిల్లల బాధ్యత నాది, పిల్లల బాధ్యత నాది అని ప్రతి స్త్రీ ఇలా పిల్లల విషయంలో బాధ్యత తీసుకోగలిగితేనండి హ్యాపీగా ఆయన దేవుడు పని చేసుకుంటాడు, లోకంలో తన పని చేసుకుంటాడు, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అలా కాని పక్షంలో ఇక స్త్రీ నువ్వేంటి సంపాదించేది, నేను సంపాదిస్తాను, నువ్వేంటి ఉద్యోగం చేస్తే నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు బయటికి వెళ్ళావనుకో పిల్లలు ఆగమైపోతారు. ఆ తర్వాత బయటికి వెళుతూ ఉద్యోగానికి వెళ్తారు, నీ విషయంలో ఆయనకు అనుమానం, ఆయన మీద నీకు అనుమానం, ఆ తర్వాత విడాకులు. ఏముంది చెప్పండి ప్రశాంతత, నెమ్మది ఎక్కడుందంటారు చెప్పండి. అందుకే దేవుడు చెప్పినట్టుగా వివాహం అయింది, పిల్లలు కన్నారు, కన్న తర్వాత మీరు గృహ పరిపాలనలో ఉండండి. మీ పరిపాలనలో పిల్లలను దేవుడికి చక్కగా తీర్చిదిద్ది పిల్లలను దేవుడికి అప్పగించండి. అప్పుడు మీ వివాహానికి ఒక సార్థకత, మీ వివాహం ఘనమైనదిగా ఎంచబడుతుంది. మిమ్మల్ని చూసి, మీ కుటుంబాన్ని చూసిన అనేకమైన కుటుంబాలు మీ కుటుంబాన్ని ఆదర్శవంతంగా పెట్టుకుంటాయి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. గృహములో స్త్రీ పాత్ర అన్న విషయంపై మీ పిల్లలకు నేను ఒక అవగాహన కల్పించడానికి నేను చేసిన ప్రయాసాన్ని మరి వృధాగా పోనివ్వక మీ పిల్లల మనసుల్లో స్థిరపరచమని, బలపరచమని కోరుతూ ఇప్పుడు జరగనైన వివాహ కార్యక్రమంలో తోడుగా ఉండమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.